ఎస్పీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి భారత ప్రధాని 5 దేశాల పర్యటన, మిత్ర దేశాలతో లోతైన విస్తృత భాగస్వామ్యమే లక్ష్యంగా పర్యటనకు శ్రీకారం. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనే నీట్ యూజీ కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ IACCS ఒక కీలక కేంద్రంగా మారింది, వెల్లడించిన ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్. ఇంధన ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్నారు, విపక్షాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. ఆదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. 2026-27కి 1.27 లక్షల కోట్ల టార్గెట్. హైదరాబాద్లోని ట్రిమ్స్ ను పరిశీలించిన మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఆక్వాఫీడ్ ధరల పెంపు అంశంపై జగన్ స్పందన. ఫీడ్ కంపెనీలతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కైందంటూ తీవ్ర విమర్శలు. వ్యాపారవేత్త రామ్దేవరావు అధ్యక్షతన టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు. పార్టీ కడవ కప్పి ఆహ్వానించిన వైసీపీ అధినేత. కూటమి ప్రభుత్వంపై MVS నాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. రైతును అడ్డవిరుస్తున్న ప్రభుత్వం, ఫీడ్ కంపెనీల లాలుచి అంటూ ధ్వజం. పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం. 201 పరుగుల భారీ లక్ష్యం 19.5 ఓవర్లలో ఛేదించిన ముంబై. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పటికీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్, IT షేర్ల అండతో సానుకూలంగా ట్రెండ్ అయిన సెన్సెక్స్ నిఫ్టీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈరోజు శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు ఆయన పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా UAE, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలతో మోదీ పర్యటించనున్నారు. ఆయా దేశాధినేతలతో కీలక చర్చలు, ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మోదీ తొలుత UAEకి వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. అనంతరం అబుదాబిలో UAE అధినేతతో భోజనం చేస్తారు. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఇంధనంపై ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తుంది. UAE నుంచి భారత్కు అధికంగా చమురు సరఫరా జరిగేలా ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. UAE పర్యటన తర్వాత యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థలో ఇదొక ప్రధాన సంస్కరణగా నిలవనుంది. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేసిన నీట్ యూజీ 2026 పరీక్షను తిరిగి జూన్ 21న నిర్వహించనున్నట్లు ధృవీకరించారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను జూన్ 14 నాటికి జారీ చేస్తామని తెలిపారు. మే 3న పరీక్ష నిర్వహించగా మే 7న గెస్ట్ పేపర్ గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొద్ది రోజుల్లోనే పేపర్ లీక్ అయినట్లు అధికారులు నిర్ధారించారని ఆయన వివరించారు.
सीबीआई गहरा तक जाएगी, किसी को इस बार बख्शा नहीं जाएगा। पिछले बार भी बख्शा नहीं गया था, लेकिन इस बार बीजेपी, ये मैंने कहा ना, इसकी राधाकृष्ण कमेटी को पूरा लागू करने के बावजूद भी ये घटना हुई है। सीबीआई, आपने देखा होगा, आप लोग ही छपाते हो, सीबीआई ने तुरंत कार्रवाई किया है, सीबीआई इसको तह तक जाएगी। मैं और एक विषय, जो मेन विषय में कहना था, अगले साल से परीक्षा, इसकी जो मूल जड़ है OMR, अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से होगी। पिछले बार भी जब परीक्षा हुई, अनेक राज्यों ने अपने राज्य के विद्यार्थियों को परिवहन की व्यवस्था किया था, अनेक राज्यों ने किया था, अनेक राज्य नहीं किए थे, अनेक राज्य किए थे। हम भारत सरकार की ओर से हम बात करेंगे और मैं भी खुद बात करूंगा माननीय मुख्यमंत्रियों से। इस बार नीट की परीक्षा के समय में विद्यार्थियों को आवागमन में और कितना कम बोझिला करना पड़े, उसकी दायित्व हम लेंगे। और उस समय में जून में बहुत देश की बहुत सारे राज्यों में थोड़ा मौसम का भी परिवर्तन हो चुका होगा, बारिश भी आ चुका होगा। इसको भी NTA फैक्टर इन कर रहा है अपने योजना में। इसको कैसे हम लोग क्या ऑल्टरनेटिव व्यवस्था किया जाए, परीक्षा तो होगा लेकिन मौसम खराब रहने से क्या करना है, उसका भी हम पहले से इन एडवांस प्लानिंग हम कर रहे हैं। मित्रों, मैं फिर आपको आश्वस्त करता हूं, विशेष करके विद्यार्थियों को मैं फिर एक बार अपील करना चाहता हूं, कोई भी अफवाह में ना जाए, कोई भी, आखिर ये सामाजिक चुनौती है। राधाकृष्ण कमेटी को पूरा पालन करने के उपरांत भी उस कमांड चेन में कहीं ना कहीं ब्रीच हुई है, इसको हम स्वीकार करते हैं। इसकी सुधारने की जिम्मेवारी हम लेते हैं, बिल्कुल सुधारने का हम जिम्मेवारी। సమన్వయం ఉండడం వల్లనే ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము చాలా వరకు బాగా రాణించగలిగామని ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన CAPSS IMR సంయుక్త సెమినార్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ IACCS ఒక కీలక కేంద్రంగా మారిందని, అది లేకుండా ఆపరేషన్ సింధూర్ సాధ్యమయ్యేది కాదని ఆయన పేర్కొన్నారు. We also talked about the debate between manned and unmanned. I am in full agreement with what Dikshit said. The time is for collaboration. It is, the future is manned and unmanned teaming, using both the options together. You can't take man out of the loop. You may not have man in the loop, maybe have man on the loop, but it cannot be out of the loop totally. I don't think in near future, in next decade or so, I don't think so. We are in that stage. Another part which I want to, of course, if it was only counter UAS systems, or sorry, I am using this wrong term, UAS systems only, unmanned, if we were to progress towards that side, then all the other design houses, they won't be spending money, time, energy towards their 6th gen fighter and future fighter programs. Manned, all of them are manned. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు పని పాట లేదని, అందువలనే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఆయా పార్టీల నేతల మాటలు విని మోసపోవద్దంటూ ప్రజలకు ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగాయన్నారు. ఈ పెంచిన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపారు. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావంతోనే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. ఈరోజు జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కోసమో లేకపోతే దేనికోసమో కాదు. ఇది ప్రజల డబ్బును రక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారం ఏదైతే పడతా ఉందో, ప్రభుత్వానికి సంబంధించి పేద ప్రజలకు ఈరోజు 5 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం. ఈరోజు జాతీయ రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఆసుపత్రులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు ప్రతి నెల రైతుల అకౌంట్లో, ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో మోడీ గారు డబ్బులు వేస్తూ ఉన్నారు. అనేక రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ జరగాలి అంటే ప్రభుత్వం వస్తున్నటువంటి రెవెన్యూ లేకపోతే, ప్రభుత్వం వస్తున్నటువంటి ఆదాయం కోత పడితే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయాలి. కాబట్టే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ చర్య తీసుకున్నది. ఇది దేశంలో జరిగినటువంటి సంఘటన కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు దీని మీద ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు కొన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంతమంది తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, ఎందుకంటే ఇప్పటివరకు చూసాం, ఎందుకంటే గతంలో చూస్తున్నాం, అగ్రిమెంట్ అయిపోయింది, యుద్ధం ఆగిపోతూ ఉంది, మరి పెట్రోల్ ఉత్పత్తులు ట్రాన్స్పోర్ట్ పెరుగుతూ ఉంది, ఏ రకమైన ఇబ్బంది లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాం. కానీ అది చూస్తున్న కొద్దిగా నెలలు గడుస్తున్నా కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. పెట్రోలియం క్రూడాయిల్ తీసుకొచ్చేటువంటి షిప్లు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో మన దేశానికి రావడం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు విషయం చెప్పారు, ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ చేయాలి, విదేశీ మార్గద్రవ్యం చాలా పెద్ద ఎత్తున 2 సెక్టార్లో మనము 3 సెక్టార్లో, ఒకటి ఎరువుల మీద చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మనం ప్రతి సంవత్సరం విదేశాలకు చెల్లిస్తాము. రెండోది ఈరోజు పెట్రోల్ మీద విదేశీ మార్గద్రవ్యం చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తాము. మూడోది బంగారం దిగుమతి కోసం, ఎందుకంటే బంగారం మన దేశంలో తయారు కాదు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాము. ఈ 3 పెట్రోలియము, ఫెర్టిలైజరు, బంగారము 3 చాలా పెద్ద ఎత్తున మన దేశానికి దిగుమతి చేసుకోవడంతో విదేశీ మార్గద్రవ్యం చెల్లిస్తాము. దాని కారణంగా అప్పులు చేయాల్సి వస్తుంది. దాని కారణంగా మన ఇండియన్ కరెన్సీ యొక్క విలువ, రూపాయి విలువ పతనం అవుతా ఉంది. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకునే ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, అవసరమైనప్పుడే బంగారం కొనండి, మీ ఇంట్లో పెళ్లి అవుతుంది కొనుక్కోండి, తప్పలేదు, మీ ఇంట్లో శుభకారం అవుతుంది కొనుక్కోను, అదనంగా అనవసరంగా కొనకండి, తాత్కాలికంగా అని ఒకటి చెప్పారు. రెండోది పెట్రోలియం ఏదైతున్నదో, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరం ఉన్నంత వాడండి, అవసరం లేకపోతే అనవసరంగా దుబారా ఖర్చు చేయొద్దు. ఎంత వీలైతే అంత దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ రక్షించడం కోసం, మన ఇండియన్ కరెన్సీ రూపాయి పతనం కాకుండా చూసుకోవడం కోసం పెట్రోల్ అవసరమైతేనే వాడండి అని చెప్పారు. బంగారం కొనొద్దని ఎవరికి అట్లా ఆదేశాలు ఇవ్వలేదు, పెట్రోల్ కొనొద్దు, డీజిల్ కొద్దని చెప్పలేదు. ఉన్నంతలో అవసరం ఉన్నంత వాడండి, వృధా చేయకండి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీలక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 1,27,506 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తూ ఆ దిశగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. రాష్ట్ర సొంత ఆదాయం స్టేట్ ఓన్ రెవెన్యూస్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,04,345 కోట్లుగా ఉండగా 2025-26 నాటికి అది 1,10,643 కోట్లకు చేరినట్లు తెలిపారు. తద్వారా గత ఏడాదితో పోలిస్తే 6% వృద్ధి నమోదైనట్లుగా వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం జీఎస్టీ ద్వారా 33,679 కోట్లు, గనుల శాఖ నుంచి 10,300 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ ద్వారా 11,047 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్ను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గతంలో గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్ను అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆసుపత్రి పనులను శుక్రవారం ఉదయం కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లోని ఎయిమ్స్ స్థాయికి వైద్యం అందించేలా టిమ్స్ను ఆలోచించి రూపకల్పన చేశామని తెలిపారు. సనత్నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టీమ్స్ ను తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఒకనాడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్, ఈ 3 మాత్రమే. హైదరాబాద్ అంటే గాంధీ, లేకపోతే ఉస్మానియా, లేకపోతే నిమ్స్. కానీ అట్లా కాదు, హైదరాబాద్ లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపుల ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్ లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో
జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా మరి 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ టిమ్స్ సనత్ నగర్ ఓపీ సేవలు ప్రారంభమైనాయంటే మా సూపరింటెండెంట్ గారిని అడిగి మరి మేము కూడా చూస్తాము ఎట్లా జరుగుతా ఉంది. ఇది మా నాయకుడి విజన్, మా నాయకుడి కళ. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలనేది 350 బస్తీ దవాఖానాలు పెట్టాము, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలు. అట్లాగే అద్భుతమైన సేవలు అందించడానికి టిమ్స్ పెట్టాము. ఎట్లా పనిచేస్తున్నాయో చూడడానికి వస్తామంటే వారు చాలా విశాల హృదయంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వాఫీడ్ ధరల పెంపు అంశంపై రాజకీయ దుమారం రేగుతుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కై కమిషన్ల కోసం ఆక్వా రైతులను దారుణంగా దోచుకుంటుందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పెంచిన ధరలను తక్షణమే పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని జగన్ విమర్శించారు. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వాఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఫీడ్ కంపెనీల యాజమాన్యాలు టీడీపీ సానుభూతి పనులని, కమిషన్ల కోసం వారితో చంద్రబాబు లాలూచీ పడ్డారని, అందుకే వారు అడ్డగోలుగా ధరలు పెంచుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉందంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తాటి ఈత మొక్కల వనాలు పెంచుతున్నామని, గ్రామాల్లో నర్సరీలలో వీటి పెంపకానికి ప్రాధాన్యత ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వ్యాపారవేత్త రామ్దేవరావు అధ్యక్షతన జరిగిన టాటీ మ్యూజిక్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోరెంటి వెంకన్న, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల 24న చిలుకూరు బాలాజీ దేవాలయం రోడ్లో ఉన్న ఎక్స్పీరియం పార్కులో టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియం 2026 పేరుతో తాటికల్లు మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కళ్ళు ఆరోగ్యానికి మంచిదని, దీని ప్రధాన హోటల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆవిష్కరిస్తున్నటువంటి ఎందుకంటే ఆయన కూడా కౌండిన్య మహామహర్షి, అందరూ కౌండిన్య గోత్రం ఉంటుంది, అట్లా ఆయన కూడా ఏ సంబంధం ఉందా కానీ ఒక అద్భుతంగా ఒక న్యాచురల్ డ్రింక్ను ప్రవేశపెట్టాలని ఆలోచనతో ముందుకు రావడం అని స్ఫూర్తి అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినట్టు గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు గోరెంటి వెంకన్న గారికి, వారు కూడా నేషనల్ డ్రింక్ కళ్ళు పైన అద్భుతమైనటువంటి వచనాలు చెప్తాడు. గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మా పెద్దలు అన్న నరసయ్య గారికి, విష్ణు స్వరూప్ రెడ్డి గారు, ఈయన మా డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా రిటైర్ అయ్యారు. ఆయన కూడా తాటి ఈత చెట్లను, తాటి చెట్లు చాలా పొడవై ఉన్నాయి కనుక పైనుంచి కూడా చనిపోతున్నారు, చిన్న తాటి చెట్లను కనుగొనాలని చెప్పి ఆఫ్రికా కంట్రీస్ నుంచి చిన్న చెట్లు ఇవ్వడం, చెట్ల మీద ప్రయోగాలు చేయడం, గిరికతాల చెట్లు, డైమండ్ ట్రీస్, రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఆయన టోటల్ జాబ్ రిజైన్ చేసి ఈ పామ్ ట్రీస్ మీదనే అక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటాను. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో అవన్నీ ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను అప్పుడు డిఎఫ్ఓను డిప్యుటేషన్ తీసుకొని 120 లక్షల చెట్లు పెట్టించి నర్సరీలో కూడా కంపల్సరీ ఉండాలని చెప్పి ఫారెస్టర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి వారు కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా ఇప్పుడు రామ్దేవ్ గారు చెప్పినటువంటిది మేము చెప్తే జనరల్గా ఏమనుకుంటారంటే వీళ్ళ వృత్తి ఇది కనుక ఏదో వాళ్ళు ప్రమోట్ చేయాలి, అది తాగాలి, వాళ్ళ వృత్తిని పెంచాలి అనేటువంటి చెప్తున్నాను. కానీ రామ్దేవ్ గారు ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చూస్తే మీకు అర్థమైంది ఆయన ఏంది, ఆయన ఏం చేస్తుంది, ప్రకృతి గురించి ఎంత కష్టపడుతుంది. నేను కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టినాను. ఆ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇవాళ మార్కెట్ వాల్యూలో 4-5 వేల కోట్ల విలువైనటువంటి ల్యాండ్ అమ్మిండు. అప్పుడు అగ్గుల పక్కనే 20 ఎకరాలు అమ్మిండు, మామూలుగా 6-7 కోట్లకు. ఇవాళ ఎకరా 12 కోట్లు అనమాట. ఆ మిగిలిపోయి చిన్న మూల మిగిలిపోతే మనం అమ్మడానికి పోతే 2000 గజాలు దాదాపు 7-8 కోట్లు వచ్చింది, 20 కోట్లు వచ్చింది. అంటే మన రాష్ట్రం గుండె వెళ్ళిపోతుంది, అరే ఏందా ఇంత పని చేసింది. అట్లా అది అందరికి రాదండి, భగవంతుడు కొందరికి ఇస్తాడు, కొందరు ముట్టిస్తాడు. అట్లా ఆయనని
గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండవా కప్పుకొని వైఎస్ఆర్సీపీలో చేరారు. వందలాది మంది అభిమానులతో కలిసి వచ్చిన మోపిదేవి శ్రీనివాసరావును వైఎస్ జగన్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్ మాట్లాడుతూ మోపిదేవి శ్రీనివాసరావు ఒక పార్టీ సభ్యుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తును ఉంచారని, ఆయనకు అన్ని విధాలా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రేపల్లి నియోజకవర్గంలో యువ నాయకుడు పీట నాగమోహన కృష్ణ పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్నారని, ఆయనకు అందరి సహకారం అవసరమని అన్నారు. మోపిదేవి శ్రీనివాసరావు కూడా నాగమోహన కృష్ణ తన సొంత తమ్ముడుగా భావించి ఆయన గెలుపు బాధ్యత తీసుకున్నారని తెలిపారు. ఈరోజు మన పార్టీలోకి కాదు రావడం, ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా మనలోకి ఒకటిగా, మనలో ఒకటిగా మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. శ్రీను భవిష్యత్తు నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచే చేస్తాను అని ఈ సందర్భంగా అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. రేపల్ల నియోజకవర్గంలో మోహన్ యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా గట్టిగా కష్టపడడానికి ముందుకొచ్చాడు. మోహన్కు మీ అందరి మద్దతు ఉండాలి. శ్రీను తన సొంత తమ్ముడిగా మోహన్ను భుజాన వేసుకుని మోహన్ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని తను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాడు. శ్రీను చేసే ఈ మంచిని జగన్ ఎన్నటికీ మనవడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనును సంతోషపడే విధంగా అదే చట్టసభలో పక్కనే కుర్చీ వేసుకొని మళ్ళీ కూర్చోబెట్టే కార్యక్రమం జగన్ చేస్తాడని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. చాలా మంది నాయకులు వచ్చిన ఈ సందర్భంగా, చాలా మంది కార్యకర్తలు వచ్చిన ఈ సందర్భంలో బహుశా అందరినీ కూడా కలవలేకపోవచ్చేమో. ఎందుకంటే ఇన్ని వేల మంది వచ్చారు కాబట్టి అందరినీ కూడా కలవలేకపోయే పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత నేను సిన్నుకు చెప్తా ఉన్నాను, మోహన్కు చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సాగులో అగ్రగామిలో నిలబెట్టిన రైతాంగం నేడు కూటమి ప్రభుత్వ అసమర్థత మరియు కమిషన్ల కక్కుర్తి పాలన వల్ల తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్వాఫీడ్ ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు. యాప్సెడాతో సంబంధం లేకుండా ప్రైవేట్ కంపెనీలు ఎలా ధరలు పెంచుతాయి? ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్రెడీ రొయ్యల సాగు సంక్షోభంలో ఉంది. సో యుద్ధం ప్రభావంతో రొయ్యలు ఎగుమతులు సరిగా వెళ్ళక కొనుగోలుదారులేమో ధరను తగ్గించారు. ఈ సంక్షోభంలో మేత ధరలు పెంచితే రొయ్యల రైతులు సంక్షోభంలోకి వెళ్తారు అని మంత్రి గారి ప్రకటనలోనే ఉంది. ఇదే ప్రకటన మరి యాప్సెడా ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా ఉన్న యాప్సెడాతో సంబంధం లేకుండా యాప్సెడా నియమ నిబంధనల్లో ఫీడ్ ధర పెంచాలి అంటే యాప్సెడాలో చర్చించి సో కంపెనీల ప్రతినిధులు, రైతుల ప్రతినిధులు, అధికారులు మొత్తం అందరి సమక్షంలో చర్చ జరగాలి. ఒకవేళ వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ ధరలు పెరిగితే వాళ్ళకి ఏ రకంగా మొత్తం టోటల్ ఫీడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. పెరిగిన ఇంగ్రీడియంట్స్ ధరలనే కాదు, తగ్గిన ఇంగ్రీడియంట్స్ ను కూడా క్యాలిక్యులేట్ చేసి చర్చ జరగాలి. ఎక్కడ చర్చ జరగకుండా ఎలా పెంచారు అంటే ఇది ప్రభుత్వానికి ఏమాత్రం అయితే తలదీసేసినంత పని. ప్రభుత్వం ఒక చట్టం అమల్లో ఉండగా ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా యాప్సెడాకు ఉండగా, మత్స్యశాఖ మంత్రి గారు లేకపోతే దానికి యాప్సెడాకు ఒక వైస్ చైర్మన్ ఉండగా కంపెనీలు ఏకపక్షంగా 10 రూపాయలు పెంచినయి అంటే ఇది ఎవరి అసమర్థత? సో దాని సరే ఒక్కసారే రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతూ రోడ్డు మీద ఎక్కారు. అలాగే ఫీడ్ బ్యాగుల్ని తగలబెట్టారు. దాని మీద రెస్పాండ్ అవుతూ నిన్న యాప్సెడా మీటింగ్ పెడుతున్నామని చెప్పి జూమ్ మీటింగ్ పెట్టారు. 15వ తారీఖు వరకు ఈ పెంచిన ధరలని సస్పెండ్ చేశాము, అమల్లో చేయట్లేదు అని చెప్పి ప్రకటన ఇచ్చారు. కానీ వెంటనే ఇది మాత్రమే పత్రికలకి, అన్ని పత్రికలకే వచ్చింది. ఇదిగో ఈవెన్ సాక్షిలో కూడా వెనక్కి తగ్గిన ఫీడ్ కంపెనీలు మేము ఈ పెంచిన ధరలని నిలుపుదల చేయడాన్ని మేము డిఫర్ అవుతున్నాము అని చెప్పి ఇమీడియట్ గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి చివరిలో ఛేదించింది. యోబాటర్ తిలక్ వర్మ 75,
అజయ్ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా బౌలింగ్లో శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతో సత్తా చాటారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ముందు పంజాబ్ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్ 32 బంతుల్లో 57 హాఫ్ సెంచరీతో మెరవగా చివరిగా అజ్మతుల్లా ఒమర్జాయ్ 17 బంతుల్లో 38 మెరుపు ఇన్నింగ్స్తో స్కోరును 200కు చేర్చారు. ముంబై బౌలర్లో శార్దుల్ ఠాకూర్ 39 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి పంజాబ్ జోరుకు అడ్డుకట్ట వేశారు. భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్ రియాన్ రికిల్టర్ 23 బంతుల్లో 48 అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. మధ్యలో స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడినప్పటికీ క్రీజులో వచ్చిన తిలక్ వర్మ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. కేవలం 33 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి విల్ జాక్స్ 10 బంతుల్లో 25 చక్కటి సహకారం అందించడంతో ముంబై మరో బంతు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు సానుకూలంగా కదిలాయి. ఉదయం 9:34 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 292.55 పాయింట్లు లాభపడి 75,691.27 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23.70 పాయింట్లు పెరిగి 23,773.30 వద్ద ట్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్పై లీటర్కు 3 చొప్పున, సిఎన్జీపై కేజీకి 2 చొప్పున ధరలు పెంచింది. ఈ నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్పై తక్షణ ప్రతికూల ప్రభావం చూపకపోవడం గమనార్హం. దశలవారీగా చిన్న పెంపుదల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సురక్షితంగా వ్యవహరిస్తుందని, ఇదొక మంచి పరిణామమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వికే విజయ్ కుమార్ విశ్లేషించారు. గురువారం సెన్సెక్స్ 789 పాయింట్లు పెరగడానికి ప్రధాన కారణం షార్ట్ కవరింగేనని విజయ్ కుమార్ తెలిపారు. విదేశీ సంస్థాగత మదుపరులు ఎఫ్ఐఐలు భారీగా షార్ట్ పొజిషన్లో ఉన్నారని, రూపాయిని బలపరిచేందుకు, ఆర్థిక వ్యవస్థలో మూలధనాన్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఊహాగానాలు కూడా మార్కెట్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేటి నుంచి భారత ప్రధాని 5 దేశాల పర్యటన, మిత్ర దేశాలతో లోతైన విస్తృత భాగస్వామ్యమే లక్ష్యంగా పర్యటనకు శ్రీకారం. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనే నీట్ యూజీ, కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ IACCS ఒక కీలక కేంద్రంగా మారింది, వెల్లడించిన ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్. ఇంధన ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్నారు, విపక్షాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. ఆదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష, 2026-27కి 1.27 లక్షల కోట్ల టార్గెట్. హైదరాబాద్లోని ట్రిమ్స్ ను పరిశీలించిన మాజీ మంత్రి కేటీఆర్, ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఆక్వా ఫీడ్ ధరల పెంపు అంశంపై జగన్ స్పందన, ఫీడ్ కంపెనీలతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కైందంటూ తీవ్ర విమర్శలు. వ్యాపారవేత్త రామ్దేవరావు అధ్యక్షతన టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ, హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు, పార్టీ కడవా కప్పి ఆహ్వానించిన వైసీపీ అధినేత. కూటమి ప్రభుత్వం
ప్రభుత్వంపై ఎంవీఎస్ నాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. రైతును అడ్డవిరుస్తున్న ప్రభుత్వం, ఫీడ్ కంపెనీల లాలుచి అంటూ ధ్వజం. పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించిన ముంబై. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్, ఐటీ షేర్ల అండతో సానుకూలంగా ట్రెండ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.